హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 12 జనవరి 2024 ట్రేడర్స్. ఇవాళ ట్రేడర్స్ నేను ఒక ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ఆర్డర్స్ ఆల్ పొజిషన్స్ 600 రూపాయలు ప్రాఫిట్ చేసిన. ఓకే, అండ్ ట్రేడ్స్ 12 గంటల 9 నిమిషాలకు ఒక ట్రేడ్ తీసుకున్నా. గంట సేపు నడిచింది, గంట తర్వాత బుక్ చేసిన. ఓకే, ఏందనేది A to Z వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ట్రేడర్స్ మనం వాట్సాప్కి వస్తే ట్రేడర్స్, వాట్సాప్లో ట్రేడర్స్ సింపుల్, ది మార్నింగ్ ఐఆమ్ ఎట్ లైవ్ క్లాస్ విత్ మై సర్ అని పెట్టినాం. మా సార్ గురించి మీకు తెలిసిందే, విపి ఫైనాన్షియల్స్. ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇప్పుడు కూడా లైవ్ ట్రేడింగ్ కమ్యూనిటీ మెంబర్స్ కోసం చేస్తాడు. ఓకే, విపి ఫైనాన్షియల్స్ రోహిత్ వోరా సార్ నా సారు. మీకు ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో బయో చూస్తే మీకు ఆడ ఉన్నది ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ విపి ఫైనాన్షియల్ అని ఉంటుంది, చూసుకోండి. ఓకే, అండ్ దాని తర్వాత మా సార్ది క్లాస్ అయిపోయింది 10:30కు లైక్ ఆ టైంకి. దాని తర్వాత నేను బై అండ్ డిప్ ప్లానింగ్ చేస్తాను. మా సార్ ఆల్రెడీ ఇవాళ సెల్ సైడ్ ఉండి సింగు ఏదైతే స్నైపర్ ట్రేడ్ లాంచ్ చేసిండు అండ్ ఇంట్రాడే కూడా లాంచ్ చేసిండు. ఓన్లీ అది చూసేది ఎందుకంటే నేను ఓన్లీ అబ్జర్వేషన్ అండ్ ఎవరైనా క్వశ్చన్లు వేస్తారు కదా ట్రేడర్స్, ఆ క్వశ్చన్లలో ఏమన్నా నాకు ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయా అనేది దానికోసం మాత్రమే లైవ్ ట్రేడింగ్ చూస్తా. ఓకే, అండ్ ఏదైతే మా సార్ ఇచ్చిన నాలెడ్జ్ అయితే అది కంటిన్యూగా గ్రో అయితేనే ఉంది. ఓకే, మై థింకింగ్ ఏమని పెట్టిన ట్రేడర్స్, నా థింకింగ్ ఈ ప్రైస్లో నడుస్తున్నప్పుడు ఇక్కడ అందరూ సెల్లర్స్ ట్రాప్ అవుతాళ్ళు. సో వాళ్ళందరినీ కొట్టేసినాక మాత్రమే మార్కెట్ పైకి పోద్దని చెప్పిన. ఓకే, ఇది వచ్చేసి నిఫ్టీ. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడర్స్ యాజ్ యూజువల్ చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడర్స్ మార్కెట్ వచ్చి ఇక్కడి నుంచలన్నా బౌన్స్ బ్యాక్ కావచ్చు, లేదంటే ఈ లెవెల్ని మొత్తం కొట్టేసినాకన్నా బౌన్స్ బ్యాక్ కావచ్చు. నేను ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా. ఎందుకు ఎంట్రీ తీసుకున్నా అనేది ఒకసారి A to Z చూసుకుందాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్ నేను ఈ లెవెల్లో ట్రేడర్స్, ఓకే, ఈ డిప్ వచ్చినప్పుడు ఈ లెవెల్లో సమ్వేర్ అరౌండ్ ఎంట్రీ తీసుకున్నా. ఓకే, నాకు ప్రైస్ అనేది కొంచెం పైననే దొరికింది ట్రేడర్స్, 322 రూపాయల దగ్గర దొరికింది. నేను 305 306 దగ్గర చూస్తా అంటే ఈ యొక్క స్పైక్ అనేది వచ్చింది ట్రేడర్స్. ఇక్కడ స్పైక్ రాగానే డైరెక్ట్ 322 కనబడంగానే ఆడ మార్కెట్ ఆర్డర్ పెట్టేసరికి కొంచెం ప్రైస్ అనేది 10 పాయింట్లు హైలో దొరికింది. ఓకే, దాని తర్వాత మార్కెట్ సైడ్ వేస్ అయింది. ఓకే, నా ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నా. ఎందుకంటే ట్రేడర్స్ ఒకవేళ మార్కెట్ వస్తే మీకు ఆల్రెడీ ప్లాన్లో చెప్పిన, ఒకవేళ మార్కెట్ వస్తే ఇది కూడా కొట్టేసినాక దాని తర్వాత పైకి పోతే పోవచ్చు, లేదంటే కిందికైనా పోవచ్చు, లేదన్నా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ మార్కెట్. ఓకే, సో నేను ఇక్కడ తీసుకున్నా ఎందుకంటే నా రిస్క్ ఓకే 110 పాయింట్లు సంథింగ్ వస్తుంది. 110 అంటే ట్రేడర్స్ 60 పాయింట్లు సంథింగ్ వస్తుంది. 60 ఏది ప్రీమియం హిసాబ్లో డెల్టా ఎడదామని 60 × 15 వేసుకున్న ట్రేడర్స్ మ్యాక్స్ 900 నుంచి 1000 రూపాయలు. నేను ఆడ 1000 నుంచి 1200 అని పెట్టిన, ఎందుకంటే నా రిస్క్ లోపలనే ఉంది కాబట్టి. దాని తర్వాత మార్కెట్ సైడ్ వేస్ అయింది. మార్కెట్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు ట్రేడర్స్ ఈడ ఎట్లయితే ఇది చూసిందో ట్రేడర్స్ ఎన్ ప్యాటర్న్ చూసిందో, నేను ఈడ ఎగ్జిట్ అయిపోయినా 600 ప్రాఫిట్లో. ఈడ నాకు 900 చూపెట్టింది. దాని తర్వాత 600 అయితే నేను బుక్ చేసిన. కానీ ట్రేడర్స్ నా ప్లాన్ ఆల్రెడీ మీకు ఆడ ఫోటోలలో కనిపిస్తూనే ఉంది, ఒకసారి చూడండి ట్రేడర్స్. ఓకే, దాని తర్వాత కూడా మీకు ఆల్రెడీ వాట్సాప్లో చెప్పిన ఏమని, నా రిస్క్ ఇంత, ఇది నడుస్తుంది. ఓకే, ఇదంతా ఓకే, ఇదంతా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. చూడండి ట్రేడర్స్, యాక్చువల్ టార్గెట్ ఇక్కడ ఉంది ట్రేడర్స్. ఓకే, నేను ఆల్రెడీ యాక్చువల్ టార్గెట్ ఇక్కడ ఉంది, కానీ నేను లైక్ ఏదంటే సేఫ్గా ప్లే చేయాలి కొంచెం, ఎందుకంటే లాస్ట్ 5 ట్రేడ్స్ కంటిన్యూస్గా లాస్ అయినాయి. ఒక ట్రేడ్ ప్రాఫిట్ ఉంటే ట్రేడర్స్ కొంచెం ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో దానికోసం బుక్ చేసిన. ఓకే, యాక్చువల్ టార్గెట్ ఇక్కడ ఉందని చెప్పిన, కానీ ఐఎమ్ ప్లేయింగ్ సేఫ్ సైడ్ అని కూడా చెప్పిన. ఓకే, దాని తర్వాత ట్రేడర్స్ నిఫ్టీలో కూడా ఇంకొక ఆపర్చునిటీ దొరికింది. ఓకే, నిఫ్టీ ఆపర్చునిటీ 1.21 అని పెట్టిన, ఒకసారి చూసుకుందాం అది కూడా. ఈడ ట్రేడర్స్ 1.21 అంటే సమ్వేర్ అరౌండ్ ఇదే లెవెల్లా. ఓకే ట్రేడర్స్, మంచిగా అప్ ట్రెండ్, బ్రేక్ డౌన్, దాంతోపాటు ఇక్కడ రిట్రేస్. కానీ ట్రేడర్స్ నేను ఎందుకు తీసుకోలే అంటే అదే టైంకి నేను సమ్వేర్ అరౌండ్ ఈ పాయింట్లో బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జిట్ అయిపోయినా. ఆడ ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ రాగానే ఒక 10 మినిట్స్ కూడా కాలేదు, ఇది ఎంట్రీ దొరుకుతాను ట్రేడర్స్. నాకు ఒక ట్రేడ్ తర్వాత మినిమం 30 నుంచి 1 అవర్ నేను టైం తీసుకునే ట్రేడర్స్, ఎందుకంటే ఆ ప్రాఫిట్ను ఆ లాస్ని కొంచెం నేను నా మైండ్లోకి ఎక్కించుకోవాలి. లైక్ ఎందువల్ల లాస్ అయింది, ఓకే ఎందువల్ల ప్రాఫిట్, అది కొంచెం
మన మైండ్కి ఎక్కినాక దాని తర్వాత ఇంకో ట్రేడ్ తీసుకుందామని ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది. ఓకే, నా ఎంట్రీ ఇక్కడ ఉండు. ఎస్ఎల్ మంచిగా మూమెంటం ఇచ్చింది, 40 పాయింట్స్. ఆప్షన్ ప్రీమియం పోయింది ట్రేడర్స్, అంటే 2000. ఓకే, దాని తర్వాత ఇక్కడ కూడా ఇంకొక డిప్ వచ్చింది ఎంట్రీ, ఇది కూడా మిస్ చేసిన. అండ్ సేమ్ యాజ్ యూజువల్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచిగానే ఉండే, బ్యాంక్ నిఫ్టీలో కూడా మిస్ చేసిన ట్రేడర్స్. ఈ మిస్ చేయడానికి గల కారణం వచ్చేసి ట్రేడర్స్ బ్యాక్ టు బ్యాక్ లాసెస్ ఉన్నాయి కదా ట్రేడర్స్. ఓకే, బ్యాక్ టు బ్యాక్ లాసెస్ ఉన్నాయి. ఒక పాజిటివ్ మూమెంటం కోసం ప్రాఫిట్ బుక్ చేసినాం, మళ్ళీ అదే ప్రాఫిట్ని రిస్క్ చేసి అది కనుక లాస్ అయితే ట్రేడర్స్, ఓకే, ప్రాఫిట్ లాస్ లెక్క కన్వర్ట్ అయితే మళ్ళీ సైకాలజీ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే నేను ఏం ఎంట్రీస్ అయితే తీసుకోలేదు. అందుకే సింపుల్గా 600 రూపాయలు ప్రాఫిట్లలో బుక్ చేసిన, ఓన్లీ అబ్జర్వేషన్ చేసుకుంటూ కూర్చున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారు.